హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామా. ప్రాసెస్ వచ్చేసరికి చాలా ఈజీ. ఈ బిస్కెట్స్ మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు చేసుకుని కూడా తినొచ్చు, అంత ఈజీ అన్నమాట ప్రాసెస్ వచ్చేసరికి. సో ఇంకెందుకు లేట్, ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ 1 కప్ ఆఫ్ పంచదారని ఇలాగా మిక్సీలో అయితే వేసుకుని మెత్తని ఫైన్ పౌడర్ కింద అయితే చేసుకోవాలి. సేమ్ ఇలాగ మెత్తని పౌడర్ కింద వచ్చిన తర్వాత మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ని అయితే 1 టీ స్పూన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నా దగ్గర అయితే కోకో బీన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇది ఫైన్ పౌడర్ కింద అయితే చేసుకుంటున్నాను. మెత్తగాని మిక్సీలోని వేసుకున్న తర్వాత ఈ పంచదారని కోకో బీన్స్ పౌడర్ ని రెండు బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయితే వేసుకోండి. సో నేనైతే ఇప్పుడు నెయ్యి అన్నది అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అన్నది వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. వన్స్ మీరు బిస్కెట్స్ లోని వాటర్ అయితే వేయకూడదు, మిల్క్ అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బిస్కెట్స్ లో ఎప్పుడు మనం మిల్క్ వేసుకుంటేనే టేస్ట్ అన్నది అయితే సూపర్ అయితే ఉంటది. ఎటువంటి బాల్స్ లేకుండానే వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. వన్స్ ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ కి 3 కప్స్ ఆఫ్ మైదా పిండి అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేను 1 కప్ అన్నది వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకో కప్ అన్నది వేసుకుని అలాగా మిక్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. 1 కప్ ఆఫ్ షుగర్ కి 3 కప్స్ ఆఫ్ మైదా పిండి అన్నది అయితే వేసుకుని చపాతీ పిండిలా వచ్చే వరకు మనం అలా మిక్స్ చేసుకుంటానే ఉండాలి. వీడియోలో కనిపిస్తుందిగా సేమ్ అలాగా పిండి అయితే అలాగైతే రావాలి. వన్స్ మనం బిస్కెట్ చేసుకుంటే బిస్కెట్ వచ్చేలాగా. సో ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ అయితే పెట్టుకోవాలి. ఆ పాన్ హీట్ ఎక్కిన తర్వాత సేమ్ యాజ్ టీజ్ కనిపిస్తుందిగా వీడియోలోని. సో అలాగా నేను రౌండ్ బిస్కెట్స్ లాగైతే చేసుకుంటున్నాను. ప్లేట్ నిండా గ్యాప్ ఇచ్చి లైట్ గా ఇలాగైతే బిస్కెట్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. తీసుకొచ్చి ప్లేట్ ని పాన్ మీద అయితే పెట్టాను. సో దానికి అయితే క్యాప్ కింద ఇంకో ప్లేట్ అన్నది అయితే వేసాను. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు 180 degrees అలాగా. 5 to 10 minutes ఇలాగ బిస్కెట్స్ బేక్ అవ్విన తర్వాత మళ్ళీ రివర్స్ అన్నది అయితే వెనక్కి అయితే తిప్పుకోవాలి. ఇలాగ కూడా రివర్స్ వెనక్కి తిప్పుకున్న తర్వాత 5 minutes అలా ఉండిస్తే మనకి సరిపోతుంది. స్టవ్ ఎప్పుడు మనం బిస్కెట్స్ బేక్ చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ లో అయితే ఉండాలి. హై ఫ్లేమ్ లో కానీ ఉంటే బిస్కెట్స్ అన్నది అయితే బాగా అన్నది అయితే బేక్ అయితే అవ్వవు. సో వన్స్ బిస్కెట్స్ అన్ని ఇలా బేక్ అయిపోయిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఫైనల్ గా బిస్కెట్స్ అన్నది అయితే రెడీ అయితే అవినాయి. బిస్కెట్స్ ని మనం చల్లారేక తింటే టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటాయి. వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.